ఒక చిన్న ఊరిలో లక్ష్మి అనే మహిళ ఉండేది. లక్ష్మికి చిన్న పిల్లలు ఇద్దరు. కుటుంబాన్ని పోషించే బాధంతా లక్ష్మి మీదే పడింది. ఉదయం తొందరగా లేచి పొలాల్లో కూలి పని చేయడం, ఇంటికి వచ్చి పిల్లలకు భోజనం పెట్టడం, రాత్రిళ్లు చిన్న చిన్న కుట్టుపనులు చేయడం ఆమె దినచర్య అయ్యింది. తాను ఎంత అలసిపోయినా పిల్లల కోసం ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేది. చలికాలం, వేసవికాలం, వర్షాలు వచ్చినా పనిని వదిలిపెట్టలేదు. ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా శ్రమించి, పిల్లలకు చదువు ఆపకుండా కొనసాగించింది. పొరుగువారు తరచూ ఇంత కష్టం ఎందుకు చేస్తున్నావు అని అడిగితే, ఆమె సమాధానం ఒకటే, నా పిల్లలు చదువుకుని పెద్దవాళ్లై సుఖంగా ఉండాలి. అదే నా కల. కాలం గడిచింది. పిల్లలు బాగా చదివి ఉద్యోగాలు సంపాదించారు. అమ్మ కష్టాన్ని గుర్తించి, ఆమెకు సుఖసౌకర్యాలు కల్పించారు. కన్నీటి కళ్లతో లక్ష్మి, నా కష్టం వృధా కాలేదు అని ఆనందించింది. ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే, ఒక తల్లి ప్రేమ, కష్టం అమూల్యం. ఆమె త్యాగమే పిల్లల భవిష్యత్తును నిర్మిస్తుంది.